సపోర్టింగ్ చేస్తాను లాంగ్ రేంజ్ నుంచి టవర్ పడేలా బాగా ఇంకా పడేద్దామంటే నాకు పడలేదు నాకు అయిపో వచ్చినట్టుంది టవర్ మ్యాక్సిమం పడేస్తాను ఈసారి ఆల్మోస్ట్ పడిపోతుంది 4 అయితే నేను వచ్చినట్టు మీకు చెప్పినట్టు వచ్చాను నేను నాకు చూసుకొని అటువైపు అయితే స్టార్ట్ అవ్వండి మీరు కూడా అలాగే పడిపోతుంది ఆల్మోస్ట్ పడిపోయిన టవర్ పడిపోయింది ఎస్ మనం ముందుకెళ్ళాలి ఇంకా ఇది నేను కొట్టలేకపోతే నాకు అర్థం కావట్లేదు అయితే ఎందుకు ఎంత టైం పడుతున్నావు నచ్చింది నాకంటే బాగా డ్యామేజ్ వస్తుంది హెవీ డ్యామేజ్ చాలా ఎంఐ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది పాత క్యారెక్టర్తో పోల్చుకుంటే అండ్ మీరు చేయాల్సింది ఏం లేదా బా ఇవన్నీ చూడండి టవర్స్ని వీటిని పడేసుకుంటా వెళ్ళడమే కాకపోతే నేను చెప్పిన లాస్ట్ టైం చూడండి మనతో పాటు ఆ బుడతకాలు ఉన్న వెనకాల వస్తున్నారు అది లేకపోతే మన సెకండ్స్లో తెచ్చిపోతాం లైక్ 2-3 హిట్స్లో తెచ్చిపోతాం ఆ టవర్స్తో ఖచ్చితంగా వాళ్ళు అయితే ఉండాలి నేనైతే అదే గమనించాను ఖచ్చితంగా ఉండాలి వాళ్ళు లేకపోతే డ్యామేజ్ మీకు మామూలుగా పడదు వీడు ఎవడో వచ్చాడు ఇది గట్టిగా అసలు వీడిని వీళ్ళంటే అంతంత ఉన్నారు కానీ నేను బాగానే కొడుతున్నాను మనోడు కూడా పెద్దోడు ఉన్నాడు వీడికి సపోర్ట్ ఎందుకంటే ఇది నా క్యారెక్టర్ సపోర్టర్ అంట అందుకని నేను ఎక్కువ సపోర్టింగ్ చేస్తున్నాను లాంగ్ రేంజ్ నుంచి ఈ టవర్ పడేయాలి అబ్బా అర్జెంట్గా పడేద్దామంటే నేను అవ్వట్లేదు నాకు వచ్చినట్టుంది ఆ టవర్ మ్యాక్సిమం పడేస్తాను ఈసారి ఆల్మోస్ట్ పడిపోతుంది నా రూట్లో అయితే నేను వచ్చినట్టు మీకు చెప్పినట్టే వచ్చాను మినీ మ్యాప్లో చూసుకొని అటువైపు అయితే స్టార్ట్ అవ్వండి మీరు కూడా అలాగే పడిపోతుంది ఆల్మోస్ట్ పడిపోయింది ఆ టవర్ అండ్ పడిపోయింది ఎస్ మనం ముందుకెళ్ళడం ఇంకా వీళ్ళు నేను కొట్టలేకపోతుంది నాకు అర్థం కావట్లేదు గైస్ ఎందుకు వీళ్ళకి ఎంత టైం పడుతున్నావు పెద్దవాళ్ళు పడేస్తున్నా కానీ చిన్నవాళ్ళు పడట్లేదు వాళ్ళు పడుతుంది మైనన్స్ అంట వాళ్ళు పడట్లేదు చూడండి పెద్దవాళ్ళు నది పడిపోతారు నాకు అదే అర్థం కావట్లా బుడతకాలు ఎందుకు పడలేకపోతున్నాను నేను మళ్ళీ ఇంకో టవర్ వచ్చింది ఇలా టవర్స్ వస్తానంటే మీరు దీన్ని పడేసుకుంటే వెళ్ళి లాస్ట్లో ఎనిమిస్ బేస్ని అయితే మీరు డిస్ట్రాయ్ చేయాలి అది మీ మెయిన్ టార్గెట్ అండ్ మీరు ఎలా ఆడతారంటే సింగిల్గా వెళ్ళిపోయి రష్ చేయకండి ఇప్పుడు నేను ఎలా ఆడుతున్నాను చూడండి టీమ్మేట్స్ ఉండాలి మీతో పాటు ఎవడొక్కడు ఉండాలి కనీసం ఒక టీమ్మేట్ ఉండాలి మీతో అండ్ నా మైనన్స్ ఉండాలి టీంతో ఉంటే మీకు ఎక్కువ వస్తాయి అండ్ ఇదైతే మాస్టర్ కాబట్టి ఏం కాదు నేను అక్కడనే వచ్చి కొడుతున్నాను దీనివల్ల నేను మ్యాక్సిమం చనిపోం మనం ఇక్కడ మ్యాక్సిమం దీన్ని చంపేస్తాం దీన్ని చంపితే ఏంటంటే గోల్డ్ కాయిన్స్ వస్తాయంట గోల్డ్ కాయిన్స్ వచ్చింది హెల్త్ పెరిగిద్ది అండ్ స్కిల్స్ కూడా రీలోడ్ అవుతాయంట లైక్ మనం ఈ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి పాయింట్స్ వస్తాయి ఎక్స్పీ పాయింట్స్ ఎక్స్పీ పాయింట్స్ మీకు చెప్పలేదు కదా గైస్ ఎక్స్పీ పాయింట్స్ ఉంటాయి మనం స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటాం వాటితోనే నేను చంపుతున్నప్పుడు వస్తాయి అవి చూడండి అంత ఇది పడేస్తున్నాం ఎందుకంటే మన టీమ్మేట్ ఉన్నాడు మనతో అండ్ మైనన్స్ ఉన్నారు ఎవరు కొత్త క్యారెక్టర్ వచ్చాడు ఇది చేద్దాం ఇటు అయిపోయాడు ఆ టవర్ అయితే వీళ్ళ బేస్ అయితే పడిపోద్ది కొంతసేపట్లో పడిపోయింది గాయస్ వావ్ విక్టరీ గెలిచాను అండ్ నేనైతే ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను నా వాయిస్ ఏమన్నా క్లమ్జీనెస్గా కానీ అంటే ఏమన్నా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్ ప్రస్తుతానికి ఫోన్లో అయితే రికార్డ్ చేస్తున్నాను మనమైతే కొట్టాం నేను అనుకోలేదు మనమే ఎక్కువ కిల్స్ చేస్తున్నాను చూసారా లైక్ నేను ఒక 7-5 చేసి నేను చూడలేదు అంత గమనించలేదు కానీ కిల్స్ అయితే బాగానే చేశాను నేను ఎందుకంటే నాకు తెలుసు చూశాను కాబట్టి అండ్ నేను ఇంకా అంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను గేమ్లో ఏమేమి చూడాలి ఏమేమి చేయాలని కొత్త గేమ్ అయితే స్టార్ట్ చేసేసాను మళ్ళీ సెకండ్ కొట్టేస్తున్నాను అంటే మీకు తెలుసు కొంతమందికి తెలిసే ఉంటుంది గేమ్ గురించి నాకు బాట్లు వస్తున్నారేమని నేను అనుకుంటున్నాను నాకైతే ఎక్కువ తెలీదు అంటే ఈజీగా డిఫీట్ చేస్తున్నాను వీళ్ళనైతే మళ్ళీ నాకు చూసారా నాకు దారి ముందే చూపిస్తుంది మినీ మ్యాప్లో అటువైపు వెళ్ళండి మీరు కూడా అంటే మీకు కూడా ఫస్ట్లో చూపించింది మ్యాప్లో అలాగే సో మీరు అలాగే వెళ్ళిపోండి వెళ్తున్నాను వెళ్తున్నా వీళ్ళు మళ్ళీ ఏమన్నా స్పాన్ అయిపోయారు వీళ్ళు అర్జెంట్ చంపేది కాదు చూడండి మన లాంగ్ రేంజ్ అంటే మినిమం కొద్దిగా రేంజ్ మెయింటైన్ చేసి కొడితే మన టీమ్మేట్స్కి హెల్ప్ అవుద్ది ఇలా మనకి హెల్త్ తగ్గదు అండ్ అలాగే మనం టీమ్కి బాగా సపోర్ట్ ఇస్తాం నాకైతే స్కిల్ వచ్చి నెక్స్ట్ 2 పాయింట్స్ వల్ల దాన్ని వాడాను వాడికి బాగా హెల్త్ పోయింది అనేసి
చనిపోతారు ఖచ్చితంగా. ఇప్పుడు అయిపోయాడు, డబల్ కిల్. వావ్. ఈ టవర్ పడేయాలి గాయస్, లేదా దీనివల్ల చాలా అంటే చాలా డ్యామేజ్ అవుతుంది మనకి. చెప్తున్నాను కదా, చాలా డ్యామేజ్ అవుతుంది. అదే చాలా హెల్త్ తీసేస్తుంది మనం ఎనిమిలు వచ్చారంటే కనుక. అండ్ ఏడి అని ఉండే ఆ స్కిల్ బాగా నచ్చింది నాకు, అదే వాడుకుంటున్నాను. అంటే ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నాడు. మన బర్స్ట్ అటాక్ కూడా బాగుంది, కానీ వాడదాం కలిస్తే. టవర్ పడేయాలి అంటే ఇది నేను కొత్తగా గమనించా కదా. అంటే అటాక్ లాగి మనకు నచ్చిన వైపు వేయచ్చు అంట. నేను ఇప్పుడే చూశాను. చూసారా మన వాళ్ళు లేరు కాబట్టి వెనక్కి వెళ్ళిపోతున్నాను నేను. నేను పని చనిపోతాను కదా చూసుకుని. మన వాళ్ళు ఎవరు లేకపోతే మనం కొద్దిగా రేంజ్ మెయింటైన్ చేసి అటాక్ చేయాలి, లేదంటే మనం ఖచ్చితంగా చనిపోతాం. ఇదేంటి ఎంత హెల్త్ తీసేస్తుంది బాబాయ్. చచ్చిపో 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 చచ్చిపో. ఇంకొద్ది డ్యామేజ్. పారిపోయాడు. బాగా హెల్త్ లేదు గాయ. వెనకెళ్ళాం. అండ్ ఇక్కడ నేను రీజన్ అండ్ రివేటర్లో ఇక చూసారా గాయ, అవి వాడితే హెల్త్ పెరిగిద్ది. అది కూడా నేను స్పెషల్ అటాక్ వాడాను, అది కొద్దిగా డ్యామేజ్ ఎక్కువ బాగా పడిద్ది కాబట్టి స్పెషల్ అటాక్ అనమాట అది. వీడేంటి చూసారు కదా, ఇది చావట్లేదు అంటే మరి ఎందుకు నాకు అర్థం కావట్లా. నేను కొద్దిగా బాగా కొట్టాలేమో వాళ్ళని, లేదంటే ఆ బుడతగాళ్ళ కొట్టాలంటే మన బుడతగాళ్ళ హెల్ప్ కావాలేమో చూద్దాం. ఇప్పుడిప్పుడే గేమ్ గురించి తెలుసుకుంటున్నాను, ఇంకా బాగా ఆడదాం అనుకుంటున్నాను. చూద్దాం. మీకు కొద్దిగా చెప్తే నాకు కొద్దిగా నేర్పిస్తే నేను తెలుసుకుంటాను కదా. అంటే కొంతమంది కామెంట్ చేశారు, సో వాళ్ళు కొద్దిగా ఇంకా మీరు కూడా చేసి చెప్పండి. ఏం కాదు, నేనేమనుకోను, నేను మంచిగా నేర్చుకుంటాను. ఎందుకంటే మనకేం రాదు కాబట్టి మంచిగా నేర్చుకుంటాను. చెప్పండి, నాకు సాధ్యమైనంత వరకు నేనైతే నేర్చుకుంటున్నాను, అదే మీకు చెప్తున్నాను. పవర్స్ జోడ్ అవుతూ ఉంటాయి, వాటినే వాడుతూ ఉండండి. ఈ టవర్ ఏంటి కదా పడదు, మళ్ళీ అమ్మేచ్చింది. తను కూడా నా క్యారెక్టరే కదా సేమ్, కాకపోతే నాకు స్కిన్ ఉంది అండ్ తిని కొద్దిగా పవర్ఫుల్ అనుకుంటున్నాను నేనైతే. మరి సేమ్ తన క్యారెక్టర్ నా క్యారెక్టర్ అయితే, కానీ నేనే గెలుస్తున్నాను. ఎందుకంటే కొద్దిగా మనం ఇవి పెంచుకుంటున్నాం ఎక్స్పీ పాయింట్స్తో. ఇవి స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండండి గైస్, ఎందుకంటే ఇవి చాలా మెయిన్ పనికొస్తే బాగా ఎక్కువ డ్యామేజ్ పడతాయి. బాగా చెప్తున్నాను కదా, చాలా ఎక్కువ డ్యామేజ్ పడుద్ది. మనం మ్యాక్సిమం చివరి వరకు వచ్చేసాం. నేను చేసే పని అయితే ఇదే గైస్, టవర్స్ని పడేసుకుంటూ వస్తాను, లాస్ట్లో ఎనిమిషన్ బేస్ పడేస్తాను. ఇదే చేస్తున్నాను నేనైతే. చూద్దాం ఇంకా నేనేమైనా మార్చాలా. బేస్ వరకు వచ్చేసాను నేనైతే. మ్యాక్సిమం పడిపోద్ది ఇప్పుడు బేస్. అది 4 కొద్దిగా హెల్ప్ చేస్తే చాలు, పడిపోద్ది బేస్ అది. వీళ్ళైతే మైనస్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా, అటాక్ చేసేవాళ్ళు. వాళ్ళు ఉంటే మీకు ఇదేమన్నా ఇది, కానీ ఒక్కలో అయితే చాలా కష్టం. పడిపోయింది గైస్. విక్టరీ. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. మనమే లెజెండరీ ఉంటాయి చూడండి. మనమే 7 kills గైస్, 7 kills ఇట్లది. ఇద్దరు లైక్ చేశారు, మనం హ్యాపీ. అండ్ నాకైతే చెప్పడం మర్చిపోయిన, చూడండి మోడ్ అన్లాక్ అయింది, దాంట్లో ర్యాంక్డ్ మ్యాచ్ అన్లాక్ అయింది. వావ్ వావ్. నాకు తెలిసి ఇంకా అసలైన గేమ్ స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నాను, ఎందుకంటే నేను వేరే గేమ్స్ ఆడతా కాబట్టి నాకు తెలుసు. ఇవైతే నార్మల్గా ఉంటాయి, ర్యాంక్డ్ మ్యాచెస్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా టఫ్గా కూడా ఉంటాయి. ఖచ్చితంగా ఈ ర్యాంక్డ్ మ్యాచ్ అయితే టఫ్గా ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం, గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం. ర్యాంక్డ్ మ్యాచ్ ఫర్ ది ఫస్ట్ టైం.